హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మీరు అంతమంది ఓటీజీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. మనకు ఓటీజీ ఎక్కడ ఎక్కువ హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోన్లో స్టోరేజ్ తక్కువ ఉండి మన అవుట్ అంటే అదర్ సోర్స్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేయాలన్నా, మన ఫోన్లోకి డౌన్లోడ్ చేయాలన్నా, మన ఫోన్లో స్టోర్ చేయాలన్నా కానీ ఓటీజీ అనేది చాలా అంటే ఓటీజీ కేబుల్ కానీ పెన్ డ్రైవ్ కానీ చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ని మన ఫోన్లో మనం యాక్సెస్ చేయాలన్నా కానీ ఓటీజీ అనేది మెయిన్ ప్రాసెస్ అనమాట. సో ఓటీజీ చాలా మందికి వర్కౌట్ అవుతుంది, చాలా మంది వర్కౌట్ అవ్వదు. సో వర్కౌట్ అవ్వడం ఎలా వర్కౌట్ చేసుకోవాలి వీళ్ళు క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట నేను చెప్పేది. సో దాపే డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో ఈ చిన్న గ్యాప్లో ఏంటంటే, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో నాకు ఒక వ్యూవర్స్ని కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఫస్ట్ మీకు అయితే నేను కేబుల్ చూపిస్తాను. నాకు నార్మల్గా ఇది 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 ఓటీజీ కేబుల్, ఇది పెన్ డ్రైవ్ ఆల్రెడీ ట్యాగ్ చేశాను. కొంతమందికి సి కేబుల్ ఉంటుంది, కొంతమంది నార్మల్ కేబుల్ ఉంటుంది. నాదైతే నార్మల్ కేబుల్. బట్ ప్రాబ్లం ఎవరికైనా సేమ్ ఉంటుంది గైస్. మీది ఇదైతే కొంచెం ఇది వేరే కేబుల్ అనే యొక్క డిఫరెన్స్ ఏం తీసుకోవద్దు. ప్రాబ్లం ఎవరికైనా సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇక్కడ మీకు స్క్రీన్లో పక్కన షేర్ చేస్తాను. దీన్ని ట్యాగ్ చేస్తాను, ఇన్స్టాల్ చేసి ఇందులో పెట్టాను. సో నాకు పైన ఎటువంటి రిమైండర్ అయితే పైన పాపప్ నోటిఫికేషన్లో ఎటువంటి మనకి అది ఇన్స్టాల్ అయినట్టు, ఐ మీన్ మనం సోర్స్ ఇందులో కొంచెం వచ్చినట్టు ఇన్పుట్ అయినట్టు మనకి ఎక్కడా లేదు. సో ఫైల్స్ యాప్ ఓపెన్ చేసి చూద్దాం. మనం పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ని మన ఫోన్లో చూడడానికి ఓటీజీ అనేది సింపుల్గా మెయిన్ ప్రాసెసర్ గా. దీని ద్వారా మన ఫైల్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది లేకపోతే చూడలేదు. ఇక్కడ మనకి స్టోరేజ్ డివైస్ ఉంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది అండ్ ఎస్డీ కార్డ్ ఉంది. అదర్ స్టోరేజ్ అయితే అసలు ఏం లేదు. సో ఇదనమాట మెయిన్ ప్రాబ్లం. మనం ఓటీజీ ట్యాగ్ చేస్తాం కానీ మనకు ఓటీజీ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఎలా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో దీని అయితే తీసి పక్కన పెట్టేయండి, భద్రంగా చేసి పెట్టుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి గాయస్. సెట్టింగ్స్ ఓపెన్ చేసి పైన సర్చ్ బార్ ఉంటుంది కదా, సర్చ్ బార్లో ఓటీజీ అని టైప్ చేయండి. ఐ మీన్ సెర్చ్ చేయండి ఓటీజీ అని. మీకు ఓటీజీ అని ఆప్షన్ వస్తుంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అది డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది. నా ఫోన్లో డిఫాల్ట్గా ఆఫ్ అయింది. మీ ఫోన్లో ఆన్ అయితే వెళ్ళండి గుడ్. ఆన్ కాకపోతే ఆఫ్ చేసుకోండి ఓటీజీ అని సెర్చ్ చేసి. సో ఆఫ్ చేస్తా కదా, ఆన్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ గుచ్చేసేయండి, దీనికి పెట్టండి. పెడితే మీకు ఆన్ అయితే వెళ్ళండి గుడ్. ఆన్ కాకపోతే ఇంకో ప్రాసెస్ చేయాలి. అదేంటంటే మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి లాస్ట్లో అబౌట్ డివైస్ ఉంది కదా, అబౌట్ ఫోన్ కదా, మీరు అబౌట్ ఫోన్ ఓపెన్ చేస్తారు. అబౌట్ ఫోన్ లాస్ట్లో మనకి బిల్ నెంబర్ ఉంటుంది కదా, దాని మీద 7 టైమ్స్ ట్యాప్ చేయండి. 7 టైమ్స్ అంటే తలా ఫర్ రీజన్, ఎక్కడికి వెళ్ళినా తలానే ఉంటాడు. 7 టైమ్ ట్యాప్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట, యువర్ ఆల్రెడీ డెవలపర్ అని వస్తుంది. సో అది 7 టైమ్స్ దాని మీద ట్యాప్ చేస్తాక మళ్ళీ సర్చ్ బార్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ సెర్చ్ చేయండి గాయస్. క్విక్ సెట్టింగ్స్ డెవలపర్ టైల్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో మీ ఫోన్ డెవలపర్ ఆప్షన్ సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో కింద స్క్రోల్ చేస్తాను గాయస్. ఇక్కడ మీకు డీబగ్గింగ్ ఉంది కదా, డీబగ్గింగ్ దగ్గర నేను ఆల్రెడీ యూఎస్బి డీబగ్గింగ్ ఎనేబుల్ చేశాను. ఆ డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. మీరు దాన్ని ఎనేబుల్ చేయండి గాయస్. ఎనేబుల్ చేస్తే మనకి ట్రిక్ వర్కౌట్ అవుతుంది. సో దాన్ని ఎనేబుల్ చేశాం కదా. అండ్ ఇప్పుడు నేను ఇది పెన్ డ్రైవ్ని అదే ఓటీజీని దీనికి కనెక్ట్ చేస్తాను మళ్ళీ. ఇప్పుడు చూసాక అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. మీరు ఇక్కడ పైన పాపప్ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు, శాండిస్క్ యూఎస్బి డ్రైవ్ అని. సో మనకి ఇందాకైతే ఫైల్స్ మంచి పైన మనకి చూపించలేదు పక్కన స్క్రీన్లో, ఇప్పుడైతే చూపిస్తుంది. సో మీ క్లారిటీ కోసం ఇంకోసారి ఫైల్స్ యాప్ ఓపెన్ చేసి ఐ మీన్ పెన్ డ్రైవ్ ఉందా అంటే సపోజ్ చూపిస్తుందా చూపించలేక చెక్ చేద్దాం. యూఎస్బీ నా ఇస్ ఎనేబుల్ అండ్ నా అవైలబుల్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇందాక మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ ఎస్డీ కార్డే ఉంది. ఇప్పుడు మనకి బ్లేడ్ కూడా ఉంది, క్రూజర్ బ్లేడ్. సో ఈ విధంగా మనకి ఓటీజీలోని ఒకటి పెన్ డ్రైవ్ ఫైల్స్ మన ఫోన్లో యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇప్పటిదాకా చూసినందుకు లవ్ యూ సో మచ్. మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా, లవ్ యూ ఆల్.